నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జొన్న రైతుల సమస్యలపై రైతు కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జొన్న రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో అదనంగా జొన్నలు కొనుగోలు చేయడంతో పాటు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. గోరుకల్లు అలగనూరు రిజర్వాయర్ల మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, కౌలు రైతులకు భూ యజమాని సంతకం లేకుండానే పంట ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ పథకంలో అమలు చేస్తున్న ఫేస్ యాప్ 2 పూటల మస్టర్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ ధర్నాలో రైతులు, వ్యవసాయ కూలీలు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరెవరు పెరగనివ్వలేదు. నేను చెప్తున్నా చూడండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఆగి, డిపెండెన్సీ బాగా పెరిగిపోతుంది. లాస్ట్ టైం మనం జొన్నలు ప్రభుత్వం నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో జొన్న పంట పండించినటువంటి రైతాంగం సుమారు 1,00,000 మెట్రిక్ టన్నులు జొన్నలు పండించుకొని ఈరోజు ప్రభుత్వం కింటా 3,699 రూపాయలకు ఉంటుందని చెప్పేసి ఆశపడి ట్రాక్టర్లలో, లారీలలో, బాడిగా వెహికల్లో తీసుకొచ్చుకొని గత 5 రోజుల నుంచి నంద్యాల పట్టణంలో పడిగాపులు వేస్తున్నారు. అధికారులు మాత్రం ఒక్కొక్కరు ఒక లెక్కలు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై డిఎం గారు మాకు 28,000 మెట్రిక్ టన్నుల వరకే అనుమతి వచ్చిందని ఒక అధికారి చెప్తున్నారు. ఇంకొక అధికారి మాకు 28,500 మెట్రిక్ టన్నులకు అనుమతి వచ్చిందని చెప్పి ఇంకొక అధికారి చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అవుతుంది. 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో పండితే ఈ రైతులకు పావుభావం కూడా కొనకపోతే రైతులు అన్యాయం అవుతారు. ఇది అదనపు కోటా పెంచండి, రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నలు కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కలిసి గత 4 రోజుల క్రితం జేసీ గారిని కలిసి డెప్యుటేషన్ ఇచ్చారు. జేసీ గారి అనంతరం మంత్రి గారిని కలిసి అడిగారు. మంత్రి గారు క్లియర్గా పై అధికారులతో ప్లస్ మన జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి 30,000 టన్నుల వరకు కొనుగోలు చేస్తాం, లైన్లో ఉన్నటువంటి ఏ బండ్లకు అన్యాయం కలిగించాం, వాళ్ళందరినీ కొంటాము, బండ్లు లోపల పెట్టండి అని చెప్పేసి పెట్టించారు. ఇది 5వ రోజు అవుతుంది. 36 బండ్లు ఇప్పటి వరకు అన్లోడ్ చేయకుండా అధికారులు ఆలస్యం చేస్తున్నారు. ట్రక్ సీట్ లేదనేటువంటి నెపంతో అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రైతు సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆ రకం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వీటితో పాటు ఈ జిల్లాలో కౌలు వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి రైతులు సుమారు 2 లక్షల వరకు ఉన్నారు. కానీ ప్రభుత్వం కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తూనే ప్రతి రైతుకు ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే సొంత యజమాని సంతకంతో సంబంధం, అంటే సంతకం ఉంటేనే మేము కౌలు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్నారు. సొంత యజమాని సంతకం పెట్టకపోవడం వల్ల ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదు, ప్రభుత్వ పథకాలు రావడం లేదు, వాళ్ళకి ఇచ్చే అన్నదాత సుఖీభావ డబ్బులు అందడం లేదు, సబ్సిడీ విత్తనాలు రావడం లేదు, సబ్సిడీ ఎరువు రావడం లేదు. కాబట్టి సీజన్ ప్రారంభంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘాలు అన్ని సమన్వయంగా ఏర్పడి కౌలు రైతులకందరికీ కూడా ప్రభుత్వం కార్డుతో సంబంధం లేకుండా, గుర్తింపు కార్డుతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపు చేయమని చెప్పేసి అడుగుతున్నారు. వీటితో పాటు ఈరోజు ఉపాధి హామీ పనిచేసుకొని బతికేటువంటి వ్యవసాయ కార్మికులకు ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ఫేస్ యాప్ 2 పూటల మాస్టర్ విధానం అనేది చాలా నష్టం కలిగించింది. ఈ సిస్టాన్ని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి సిస్టాన్ని అమలు చేయమని చెప్పేసి వ్యవసాయ కార్మికులు అడుగుతుంటే కలెక్టర్ మేడం గారు ఆ సిస్టమే కరెక్టు, ప్రభుత్వం పెట్టింది బాగుంది, క్షణాల్లో పని అయిపోతుందని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ వాస్తవం అయితే క్షణాల్లో కాదు, ఫేస్ యాప్ కోసం గంటల తరబడి పని ప్రదేశాల్లో ఎండలో నిలబడి తాగే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరొకసారి ఆలోచించి విధానాన్ని రద్దు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.
తక్షణం ఈ జిల్లాలో ఆలస్యం చేయకుండా జొన్నల కొనుగోలు కేంద్రాల నుండి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు న్యాయం చేయని పక్షంలో రైతాంగం కడుపు మండి రోడ్డు ఎక్కితే అందుకు కారణం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నంద్యాల జిల్లాలో జొన్న పంట అత్యధికంగా 1,00,000 క్వింటాలలో పండింది. అయితే ఈ పంటను కొనుగోలు చేయడంలో రాజకీయ తగదని మేము రైతు సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అధికారులకు పంట వేసేటప్పుడే సమగ్ర విచారణ ఉంటుంది. ఏ పొలంలో ఏ పంట వేసిన అవగాహన కూడా ఖచ్చితంగా ఉంటుంది. పంట వచ్చిన తర్వాత కొనుగోలు విషయంలో ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? దీని ముందుగానే ప్రజా సంఘాలుగా మేము హెచ్చరించినాం. గతంలో అనేకసార్లు కలెక్టర్ గారిని కలిసాం, ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపాం. ప్రతి మండల స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు తెరగించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే విధానంతో అనేక పర్యాయాలు కూడా మెమోరాండంలు ఇచ్చాం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఎంఎస్పీకి రేటు ప్రకటించినప్పటికీ ఈరోజు అన్ని ఒకటేసారి చార్ట్ షీట్ల రూపంలో రైతులే స్వయంగా రాజకీయ అనంతరం రైతులు తమ వాహనాలలో తీసుకొని రావడం వలన ఈ యొక్క నిర్లప్తత ఏర్పడింది. దీనిని సరిదిద్దడానికి 5 రోజుల నుండి రైతులు కూడా రోడ్ల మీద తిండి నీళ్లు లేక అల్లాడుతున్నప్పటికీ ధర్నాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వము అధికారులు మంత్రి గారు స్పందించారు. అయితే మంత్రి గారు స్పందించి 28,000 మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పడం, అందులో 3 ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అయితే 31 లక్ష కొంటున్నామని చెప్పడం మరీ దారుణము. మరి ఏది ఏమైనప్పటికీ రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొనలేని పక్షంలో రైతులు ఏదైనా అఘాయిత్యాలకు జరిగినా వాటికి మీరే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని దీన్ని కొనుగోలు చేసే ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని మేము రైతు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.